నేనైతే ఇంట్లో పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రెసిపీ అనేది అయితే ప్రిపేర్ చేస్తానండి. అప్పుడప్పుడు ఈ రెసిపీ అనేది ఈ పెరుగు పులిసిన తర్వాత చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగని మరీ పుల్లగా అయితే కాదు, జస్ట్ మీడియంగా ఉన్నప్పుడు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదైతే చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లో జస్ట్ 10 మినిట్స్తోనే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాను. మరి మీలో ఎంతమంది ఈ విధంగా ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ చేసేయండి. మీ ఇంట్లో పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రెసిపీని ఇష్టపడతారో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండి. ముందుగా మనం ఆయిల్ వేడి చేసుకొని తాలింపు గింజలు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అందులోకి సరిపడినంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వల్లే బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇందులోకి పెరుగు అనేది యాడ్ చేసేసుకోవాలి. మనం పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు పెరుగులోకి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలండి. అంతే, ఈ పెరుగు తాలింపు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలండి. అంతే, ఈ రెసిపీ అనేది అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.